అందరం కలిసి ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన పరిశుద్ధ ఆలయంలో కలిసి మన ప్రభువును ఆనందించుటకు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా సంఘములో కలిసి మనందరం ప్రభువును ఆరాధించుటకు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. సీజనల్ ఫ్రూట్స్ అని మీరు వినే ఉంటారు. Seasonal fruits are coming in season. Mangoes May, June లో వస్తాయి. వాటర్మెలన్స్ సమ్మర్ సీజన్లో వస్తాయి. కస్టర్డ్ యాపిల్స్ ఈ సీజన్ ఆఫ్ ఈ డిసెంబర్ నుంచి జనవరి ప్రాంతాల్లో వస్తుంటాయి. కానీ ఇప్పుడు అన్సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తయారయ్యాయి. అన్సీజనల్ రెయిన్స్, అన్సీజనల్ వే ఆఫ్ గ్రీటింగ్ పీపుల్. ఇంతక పాత దినాల్లో క్రిస్మస్ అంటే ఆ ఉదయము డిసెంబర్ ఆ 25వ తేదీ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు క్రిస్మస్ అని చెప్పేవారు. ఇప్పుడు క్రిస్మస్ నవంబర్ 25 నుంచి ప్రారంభించబడి ఆ డిసెంబర్ 25 వరకు ఆ క్రిస్మస్ వాతావరణంలో మనం ముందుకు వెళ్తున్నాం. క్రిస్మస్ వాతావరణం పురస్కరించుకొని అనేకమైన పండుగలు మనము పురస్కరించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘము అనుబంధ సంఘాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు సంఘ కాపరులుగా మేము వెళ్తూ మా ఆరోగ్యాలు కొన్నిసార్లు అటు ఇటు వెళుతూ మా గొంతులు సరి చేసుకొని మీ ముందు ప్రతిసారి వేడి నీళ్ళు తాగి నిలబడి మేము మాకొచ్చే ఆ ఊపిరిని దిగబట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. మాతో పాటు ప్రయాణం చేస్తున్న సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘ సెక్రటరీ గారు, సంఘ కమిటీ వారందరి ఆరోగ్యాల్లో కొంచెం తొణుకులాడు చూసినప్పుడు కొంచెం భయంతో కొన్నిసార్లు దేవుడు కాపాడుతాడన్న ఉద్దేశంతో మేము ముందు కొనసాగుతున్నాం. కాబట్టి క్రిస్మస్ పర్వదినాల్లో కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘాల్లో చేర్చుకోవడము ఎంతగానో ఆనందదాయకం. నిన్నటి దినము పసుపొలాన గ్రామం వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ టు సీ. వారందరూ సిద్ధపడి మేము వెళ్ళిన మరుక్షణంలోనే చక్కని దేవదూతలాగా వారి క్వైర్ బృందం వారు పాడే పాటలు మేము చూసి ఎంతగానో ఆనందించాం. మేము అనుకున్నప్పుడు మా క్వైర్ వారికి కూడా అలాంటి డ్రెస్ ప్రతి ఆదివారం ఉంటే ఎంత బాగుండు అని. సంఘ క్వైర్లో చక్కని దేవదూత లాంటి పాటలు, వారు వెల్లించే పాటలు, వారు వెల్లించే ఆశీర్వాదాలను పురస్కరించుకొని మేము వారమంతయు ప్రభు సన్నిధానంలో గడిపే బిడలుగా ఉండాలని మరుమారు ఆ దూతలను చూడాలని రావాలని మేము కోరుకుంటున్నాం. మరొకసారి సంఘం అంతటికి ప్రభు నామమున వందనాలు తెలియపరుచుకుంటూ చదవబడిన దేవుని వాక్యంలోని మాటలు లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఉదయకాలము దేవదూతలు యేసు జనన వార్తను మొదటగా గొర్రెల కాపర్లకు ఎందుకు ప్రకటించారు అనే ఒక టాపిక్తో మనం ముందుకు వెళ్దాం. మంచిగా బాగా చదువుకున్న ఒక విద్యార్థి, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఒక విద్యార్థి ఎక్కడ చూసిన ఉద్యోగాలు లేవు, నో జాబ్, నో వేకెన్సీ అనే బోర్డు చూసి విసుగు చెంది అలసిపోయి తను ఒక గొప్ప ప్రొఫెషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రొఫెషనే దొంగతనం. ఈ ప్రొఫెషన్ ఈజ్ వెరీ ఈజీ. హైటెక్ జాబ్ చేసే బిడ్డలు 1,30,000 సంపాదిస్తే వాడు ఒక రోజులో 1,50,000 సంపాదిస్తున్నాడు. ఒక రాత్రి వాడు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకొక రోజు రాత్రి 5 లక్షలు సంపాదించుకుంటూ సంతగానో ముందుకెళ్తున్న ఈ విద్యార్థి ఒకరోజు పట్టుబడినప్పుడు పరిగెత్తి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు పోలీసు వారు ఆ బిడ్డను వెంబడించినప్పుడు ఆయన పరిగెత్తి తన స్నేహితులతో పాటు ఒక గోడ దుంకి కిందికి దుంకాల్సిన పరిస్థితుల్లో తన స్నేహితుడిని ముందుకు దొబ్బి తను కూడా ఆ చీకట్లో మిస్టర్ సోన్సో నేను కూడా జంప్ చేస్తున్నాను. ఆ జంప్ చేసినప్పుడు ఒక కుక్కికి, ఒక చీలకు తన అంగి కుచ్చుకొని అక్కడ నిలబడిపోయి
ఎంతగానో ప్రయత్నించాడు, కేక వేశాడు, ఓ స్నేహితురాలను రక్షించడానికి గట్టిగా కేక వేశాడు. కానీ అతడు నిలబడిపోయి అరుస్తూ అరుస్తూ ఆ రాత్రంతా కేక వేస్తూ చివరకు చచ్చిపోయాడు. ఉదయకాలమున పోలీసు వారు వచ్చారు. ఉదయకాలమున ఆ ఇంటి యజమాని వచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందరూ తొంగి చూస్తుండగా ఆ దూరం నుంచి చూస్తున్న తన స్నేహితుడు, ఎంతగానో ప్రేమించిన తన స్నేహితుడు మరణించాడే అని చూస్తున్నప్పుడు, అక్కడ పైనుంచి దుమికినప్పుడు అతను పట్టుకున్న ఆ చీల, జారిన చీలను కిందికి చూసినప్పుడు అతడు నేలకు గాలిలో ఒక్కడుగు మాత్రమే ఉన్నాడు. ఒక్కడుగు కిందికి వచ్చుంటే అతడు బ్రతికేవాడేమో అని ఆశపడ్డాడు. కానీ చివరకు చచ్చిపోయాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, దేవదూతలు యేసు ప్రభువు మాటలు తెలియపరిచినప్పుడు, దేవదూతలు గొర్రెలకు ఈ మాటలు తెలియపరిచినప్పుడు, జ్ఞానులకు ఈ మాటలు తెలియపరిచినప్పుడు, మన తాతలు, మన జయజనాలు, మన ముత్తాతలు క్రిస్మస్ పండుగలు జరిపించుకొని ప్రభు సన్నిధానంలో కూర్చొని ప్రభు వాక్యమును విని 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 చివరకు చివరి దశలో యేసును అంగీకరించకుండా మన పండగల్లో యేసు లేకుండా జీవించి దండగల పండగలు చేస్తూ ప్రభును వ్యతిరేకంగా జీవించే క్రైస్తవులకు మరొకసారి దేవదూతలు తెలియపరిచిన గొప్ప మాటలు. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన క్రీస్తులకు భూమి మీద సమాధానం. యేసు జనన వార్తను గొర్రెల కాపరులకు ఎందుకు తెలియపరిచారు? అసలు మొదట గొర్రెల కాపరులు ఎలాంటి వారు? వారు దేవుణ్ణి మనిషిగా ఈ లోకములో అవతారం చేసుకున్న దేవుణ్ణి ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ, వారు క్రిస్మస్ తెలని ఆ చల్లని ప్రాంతంలో, క్రిస్మస్ అనే మాటలు వినని ఆ చీకట్లో, కారు చీకట్లో నిజంగా క్రిస్మస్ వారికి సంభవించిందా? నిజమైన వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు అదే నిజమైన వెలుగని వారు ఎంతగానో సంతోషించి ఆనందించిరి. వారికి తెలియపరచబడిన దేవదూత మాటలు, జ్ఞానులకు తెలియపరచబడిన దేవదూతల మాటలు వేరువేరుగా సంబోధించారు. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చిన వార్త, అది నిజమైన క్రిస్మస్. సంఘ కాపరులంగా ఈ యొక్క వాక్యం తెలియపరుస్తూ, నిజమైన క్రిస్మస్ అంటే యేసు క్రీస్తును మీ హృదయంలో చేర్చుకొని ప్రతిదినము ప్రభువును ఆనందించడమే నిజమైన క్రిస్మస్. లూకా సువార్త 19వ అధ్యాయంలో చదవబడిన మాటల్లోని వాక్య భాగంలో అక్కడ తెలియపరచబడిన ఒక పొట్టి జక్కయ్య యేసు ఆయన దగ్గరికి వెళ్ళి నిలిచి ఆయన వైపు చూచి, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట వసించవలసింది అని చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి యేసుని చేర్చుకున్న తర్వాత మారు మనసు పొంది, అయ్యా ఇదిగో యేసు ప్రభువా, నేను పొందిన ఆ డబ్బును ఒక పోర్షన్కు 4 అంతలు ఇస్తున్నానని చెప్పిన నిజమైన మారు మనస్సు కలిగిన జక్కయ్యలాగా మనం ఉంటున్నామా? గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుని చేర్చుకొని యేసు ప్రభును అనేకులకు తెలియపరిచే గొర్రెల కాపర్లాగా మనం ఉంటున్నామా? ఉదయకాలము మనము మన క్రీస్తును, యేసుక్రీస్తును మన ఇంటిలో ఒక రక్షణ కవచనంగా, ఒక మారు మనసు పొందిన బిడలంగా యేసు ప్రభుని చేర్చుకుంటుంటే అది నిజమైన క్రిస్మస్. ఒక పాప జీవితంలో యేసుని కలిగి జీవించినప్పుడు అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే అనేకులకు తెలియపరచబడింది ఒక స్టార్, ఒక ట్రీ, ఒక మంచి డెకరేషన్స్, లేదా ఒక మంచి బట్టలు, లేదా మంచి విందు భోజనాలు, లేదా 10 మందితో కలిసి సెలబ్రేషన్స్. ఇవి కాక క్రిస్మస్ అంటే యేసుని చేర్చుకోవడం అనేది నిజమైన క్రిస్మస్ అని తెలియపరుస్తున్నాం. ఆయన చెప్పిన విధానములు, ఆయన బోధించిన బోధలు అన్నీ మనము పక్కకు పెట్టి క్రిస్మస్ పండుగలో మన వాతావరణంలో ముందుకెళ్ళినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు పుట్టాడనే శుభవర్తమానమును తెలియపరచుకోవడమే నిజమైన క్రిస్మస్. గొర్రెల కాపర్లకు ఎందుకు మొదట తెలియపరచబడింది? అసలు గొర్రెల కాపర్లు వెళ్ళి వారు ఏం చేశారు? గొర్రెల కాపర్లు వెళ్ళి ప్రచురపరచరి అనే వాగ్దానపూరితమైన సత్యం చూస్తున్నాం. అసలు ఎవరి గొర్రెల కాపర్లు? మనం మాట్లాడుకుంటాం, గొర్రెల కాపర్లు నిజంగా ప్రవచించారా? గొర్రెల కాపర్లు నిజంగా ప్రకటించారా? గొర్రెల కాపర్లు ప్రకటిస్తే వింటారా? గొర్రెల కాపర్లు వారు ఏ రీతిగా ప్రసంగాలు చేస్తారు, గొర్రెల కాపర్లు ఏ రీతిగా ప్రవచిస్తారని చూసినప్పుడు
ఒకవేళ మీరు పర్లా అనే గ్రామంకి వెళ్తే అక్కడ గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య గొర్రెల కాపర్లు ఎక్కడ కనపడడం లేదు. గొర్రెల కాపర్లతో మీరు ముచ్చటించండి. దేర్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. వారి భాష వేరుగా ఉంటుంది, వారి భాష వేరుగా ఉంటుంది, వారు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. దేవుని వాక్యను వారిని ప్రకటించినప్పుడు గమనించండి, వారు ఏ రీతిగా అనేకులకు తెలియపరిచారు, ఏ రీతిగా 10 మందితో మాట్లాడారు. ఈ సంగతి వారు అనేకులకు తెలియపరిచినప్పుడు వారు నిజంగా ఎవరిని బట్టి వారి మాటలు వింటున్నారని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. గొర్రెల కాపరులను బట్టియా, లేకుంటే వారు మాట్లాడే మాటలను బట్టి దేవుని వాక్కును మనం ప్రచురం చేస్తూ స్తోత్రం చేసి లేని వాగ్దానపూరితమైన సత్యమును తెలుసుకుంటున్నాం. ఇంకా గమనించండి, గొర్రెల కాపరులు వెళ్ళి ఆ ప్రకటించిన వార్తను వారు ప్రచురపరిచిన తర్వాత మరియ హృదయంలో తలపోసుకొనుచు అనే మాటలు చూస్తున్నాం. నిజంగా గొర్రెల కాపరులు ఈ రీతిగా మాట్లాడారా అని మనం ప్రశ్నించుకుంటూ, ఒకవేళ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొన్నిసార్లు పొరపాట్లు చేసే దినాల్లో గొర్రెల కాపరులకు ఈ రీతిగా ఎందుకు దేవుని వాక్యం ప్రకటించబడింది? ఈ దినము మనం చూసుకుందాం. గొర్రెల కాపరులు విన్న వాటిని, కన్న వాటిని ఏమేం ప్రచురం చేశారు, ఏ రీతిగా ప్రభు వాక్యాన్ని తెలియపరిచారు. ఈ ఉదయకాలము మనం ఏం చేస్తున్నాం? వారు ప్రకటించారు, వారు చూశారు, వారు నమస్కరించిరి, వారు ప్రకటించిరి అని చూస్తున్నాం. కానీ మన జీవితంలో యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామా? ఎన్నిసార్లు యేసు ప్రభును మనం పరిచయం చేస్తున్నాం? ఎన్ని క్రిస్మస్లు మన జీవితాలు జరిగిపోయాయి? ఎన్నిసార్లు ప్రభు వాక్యంను, ఎన్నిసార్లు క్రిస్మస్ ట్రీని మార్చి, ఎన్నిసార్లు నీ స్టార్ను మారుస్తున్నాం. కానీ ఎంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం? యేసును ఎంతమందికి పరిచయం చేసి బిడ్డలుగా మనం ఉంటున్నాము? ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న మన జీవితాల్లో యేసుక్రీస్తుని ఏ రీతిగా మనం పరిచయం చేస్తున్నాం? మనం వాక్యంలో చూసినట్లు గొర్రెల కాపరులు వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురపరిచిరి అని చూస్తున్నాం. మన జీవితాల్లో అలాంటి ప్రచురపరిచే జీవితాలు తొంగి చూస్తున్నప్పుడు మనకి ఆశ్చర్యమవుతుంది. నేను 56 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఎంతమందికి ప్రకటించాను, ఎంతమందికి సువార్త ట్రాక్ అనుగ్రహించాను, ఎంతమంది ఎన్నిసార్లు ఈ యొక్క సువార్త కమిటీ వారితో వెళ్ళాను, ఎన్నిసార్లు విలేజ్ అవుట్రీచ్లో నేను పాల్గొన్నాను, ఎన్నిసార్లు ప్రకటించాను, ఎన్నిసార్లు ప్రభు దగ్గర మోకాలని యేసు ప్రభువా ఈ దినం మొదలుకొని నేను ప్రభు కొరకు జీవిస్తానని వాగ్దానం చేశాను. మనం ప్రశ్నించుకుందాం. వాగ్దానం తీసుకుంటున్నాం కానీ వాగ్దాన పూర్వకంగా జీవించిన జీవితాలు, దేవుని వాక్యం వింటున్నాం కానీ వాక్యం చదువుతున్నాం కానీ గ్రహించని జీవితాలుగా ఉంటే మనం ప్రశ్నించుకొని ముందుకెళ్దాం. ఎందుకని ఆ గొర్రెల కాపరులకే వాక్యం ప్రకటించబడింది. ఆ బెత్లెహేం గ్రామంలో జ్ఞానవంతులు లేరా? ఉన్నారు. ఆ ఊర్లో పాండిత్యం గలవారు లేరా? ఉన్నారు. ఆ ఊర్లో ధర్మశాస్త్రమును తెలుసుకునే వారు లేరా? ఉన్నారు. ఆ ఊర్లో లేఖనములు బాగా ఎరిగిన వారు కలరా? ఉన్నారు. కానీ మెస్సియా రాకు కొరకు ఎదురు చూసేవారు ఉన్నప్పటికీ కూడా దేవదూతలు వెళ్ళి వారందరిని విడిచి గొర్రెల కాపర్లకే ఎందుకు ఈ సమాచారం వారికి ఇచ్చారని మనం ప్రశ్నించుకుంటూ ముందుకెళ్దాం. గమనించండి, వారు పాండిత్యం గలవారు కాదు, ప్రావీణ్యత గలవారు కాదు. ప్రభు మాటలు ఏ రీతిగా విన్నారో అదే రీతిగా వలించారు అని మాటలు తెలియపరుస్తున్నాం. బాగా ప్రఖ్యాతం కలిగారు వారి వ్యక్తి దగ్గరికి వెళ్తే వారు ప్రచురించారేమో. ఒకవేళ కవుల దగ్గరికి వెళ్ళింటే దేవదూతలు వారు కవిత్వాలు రాసి అనేకులకు ప్రకటించిన వారేమో. కానీ బాగా గమనించండి, వారు దేవుని దూతలు గొర్రెల దగ్గరికి వెళ్ళి వారు ప్రకటించారు. ఏ ఆధిక్యత లేని గొర్రెల కాపర్లు దేవదూతలు చెప్పబడిన ఈ మాటలు తెలియపరిచారని దేవుని వాక్యం కొనియాడబడుతున్నాం. అసలు గొర్రెల కాపర్లకు ఎందుకు ప్రకటించబడింది అని మనం ముందుకెళ్తే గొర్రెల కాపర్లు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటున్నాయి. వారు ఆశ్చర్యపోయి చదవబడిన వాక్యం చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం. కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, సీక్వెన్సెస్ గమనించండి. రాత్రివేళ మందను కాచుకొని గొర్రెల కాపర్లు, వారికి తెలిసిన ఒకటే ఒక విద్య మందను కాయడము, వారికి తెలిసిన ఒకటే ఒక విద్య మందను మేపడం. ఈ రెండు మాత్రమే తప్ప ఏ పని చేత కాని గొర్రెల కాపర్లకు వార్త వచ్చినప్పుడు దేవుని వార్తను విని దేవుని వార్తను తెలుసుకున్నారు. వారు జ్ఞానవంతులు కానే కాదు, బలవంతులు కానే కాదు, యుక్తి గలవారు కానే కాదు, కుయుక్తి గలవారు కానే కాదు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ శరీరియు దేవుని ఎదుట గర్వించకూడదని ఆయన జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు
జ్ఞానహీనులను ఎంచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులు ఎంచుకున్నాడు. ఆయన ఉన్నతులైన బలమైన వారిని సిగ్గుపరచుటకు బలహీనతను ఎంచుకున్న దేవుని వాక్యము. గమనించండి, ఇదే కాలము మనం కోరుకునే మాటలు. గొర్రెల కాపరులకు ఏ యోగ్యత లేదు, గొర్రెల కాపరులకు ఏ ఘనత లేదు, గొర్రెల కాపరులకు ఏ గొప్పతనం లేదు, గొర్రెల కాపరులకు ఏ పాండిత్యం లేదు, గొర్రెల కాపరులకు అసలు గుర్తింపు లేని గొర్రెల కాపర్లు, జ్ఞానం లేని గొర్రెల కాపర్లు. వారందరికీ మీకు తెలుసు, గొర్రెల కాపర్లకు వేపకాయంత వెర్రి ఉంటుంది అని చెప్తూ వచ్చారు. వారి జీవితాల్లో ఎటు వెళ్ళాలో అటే వెళ్తారు. గొర్రెలు ఏ రీతిగా నడుస్తున్నాయో వారు కూడా అదే రీతిగా నడుస్తుంటారు. మనం చెప్తుంటాం కదా, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సాంగత్యం చేస్తే ఆ వ్యక్తిలాగానే ప్రవర్తిస్తుంటాడు. గొర్రెల కాపర్లు వారి జీవితం అంతా ఉదయం నుంచి రాత్రి వరకు దానితో సాంగత్యం చూసి 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 గొర్రెల కాపర్లు ఆ ప్రావీణ్యత కోల్పోయిన వారు. వారి ఇద్దగా విలువిద్యలు లేవు, కానీ తెలిసిన ఒకటి దేవుని వాక్యమును విన్న తర్వాత వారు విని ప్రకటించరి, ప్రచురించరి. ఏ గొప్పతనము లేని మనల్ని, ఈ ఆధిక్యత లేని మనల్ని దేవుడు ప్రేమించాడు. నీలో ఏ గొప్పతనం ఉందని ప్రభు మనల్ని ప్రేమించాడు. ఏ గుర్తింపు లేని మనల్ని ప్రభు హెచ్చించుకుంటున్నాడు. ఉదయకాలము నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునే విధానము, నిన్ను నన్ను పిలుచుకునే విధానం చూసినప్పుడు గమనించండి, మన జీవితంలో ఏ గొప్పతనమని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధమైన ఆ ప్రావీణ్యమునని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాల్లో గుర్తింపు లేని, గొప్పతనం లేని మన జీవితాలను ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు. గమనించండి, గొర్రెల కాపర్లకు ఈ ఆధిక్యతలు ఇచ్చిన గొప్ప దేవుణ్ణి మనం ఆలోచిస్తే వారి జీవిత విధానంలోని కొన్ని 4-5 ప్రాముఖ్యమైన మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం. గమనించండి, మొట్టమొదటి వారి జీవితంలోని ఒక గొప్పతనం. వారికి ఉన్న క్వాలిటీస్. దే ఆర్ ఇన్నోసెంట్ పీపుల్. వారు అమాయకులు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే, వారు ఆత్మలో కపటం లేనివారు. వారి జీవితాల్లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన జీవితంగా ప్రభుత్వం జీవించే బిడ్డలు. వారు ఎప్పుడు చూసినను ద్వేషాలు లేవు, ఒకరి మీద బురద చల్లే వివాదాలు లేవు, ఒకరిని కిందకి తీసుకొని వచ్చే విధానం లేవు, ఒకరి మీద గర్వపు మాటలు పలకాలని ఆలోచన లేవు, ఒకరిని గురించిన చెడు తలంపు లేని గొర్రెల కాపర్లు. వారు గొర్రెల కాపరులాగా వారు సవాలు చేస్తూ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. మేము గొర్రెల కాపర్లుగా ఉండి ప్రభు కనికరమును పొంది ప్రభువును ప్రచురించే బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అమాయకులైన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినము నిన్ను నన్ను ప్రభు ఏ రీతిగా గుర్తిస్తున్నాడు, ఏ రీతిగా మనల్ని ప్రభు చూచినప్పుడు మన జీవితాల్లో దీనత్వం ఉందా, గర్వం కలిగిన బిడ్డలుగా మనం ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా, నాకున్న బలము, నాకున్న ధైర్యము, నాకున్న ఘనత, నాకున్న బలమును బట్టి ప్రభువు ఎదుట మోకాలు ఉనక, ప్రభువును స్తుతించక, అమాయకంగా ప్రభు వైపు చూడక, గర్వించే హృదయం కలిగి ప్రభువును దూషిస్తుంటే వాక్యం సెలవిస్తూ ఉంది, వారు పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం దూరంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మలాకీ గ్రంథంలో సెలవిచ్చిన మాటలు, నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నాకు రావాల్సిన మహిమ ఏమాయను, నాకు చెందవలసిన ఆ అర్చనలు ఏమాయనని ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు ఉదయకాలము గొర్రెల కాపరులాగా మనం ఉంటున్నామా, లేదా మన ఆధిక్యతలను బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ను బట్టి, మనకున్న బలమును బట్టి, మనకున్న ఘనతను బట్టి మనం ఆరాధిస్తుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బీ లైక్ హంబుల్ షెపర్డ్స్. ఆ గొర్రెల కాపరులాగా ఉంటకు మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో ఈ యొక్క అమాయకమైన జీవితాలు వదిలేసి గమనించండి దేవుని యొక్క మాటలు. ఎందుకంటే మనం జీవితంలో గొర్రెలు ఎక్కడైనా కొట్టుకొని పోతాయేమో, దొంగిలిస్తాయేమో అనే మాటలు తప్ప వారి జీవితంలో ఏ కోశాన ఒకరి మీద గొనిగే స్వభావం లేదు, సనిగే స్వభావం లేని గొర్రెల కాపర్లు. గమనించండి, ఏదైనా వస్తువు వారి దగ్గర ఉంచినప్పుడు గమనించండి, వారు తిరుగా నువ్వు వచ్చేంత వరకు దాన్ని కాచిపెట్టుకొని ఉంటారు. దాన్ని తిరుగా మనకు అప్పచెప్పేంత వరకు అమాయకమైన గొర్రెల కాపర్లు. నిర్మలమైన హృదయం కలిగి మనం ప్రభువుని ఆరాధిస్తున్నామా? గొర్రెల కాపర్లు లాగా మనం దయార్థ హృదయం కలిగి ప్రభువును కొనియాడుతున్నామని ప్రభువు మన వైపు చూస్తున్నాడు. నిజమైన భక్తి ఏదనగా వాక్యం రాయబడింది, విధవరాలను చూచుటయే,
తల్లిదండ్రులు లేని బిడ్డలను కొనియాటయ్యే ఈ నిజమైన భక్తి మనం కలిగి జీవిస్తున్నామా? అనేక బోధలు వింటున్న మన జీవితాల్లో ప్రభువుని ఏ రీతిగా మనం కొనియాడుతున్నాం, ప్రభుని ఏ రీతిగా మనము ఆలోచిస్తున్నాం, ప్రభుని ఏ రీతిగా మనం ఆరాధిస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆయన మన వైపు చూసినప్పుడు మనలో శాస్త్రములు పాండిత్యం లేదు, కానీ ప్రభువు మన వైపు చూసినప్పుడు అమాయకులైన గొర్రెల కాపర్ల వల్లే మనం ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తాం. రెండవది, వారు అజ్ఞానులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి జీవితంలో అమాయకంగా ఉండేవారు. రెండవది, అజ్ఞానంగా ఉన్నారు. వారిలో జ్ఞానం లేదు, వారిలో ఏ విధమైన ఆలోచన విధానం లేదు, పాండిత్యం లేని వారు, శాస్త్రం పఠించని వారు, ధర్మశాస్త్రం తెలియని వారు, లోకంలో లౌక్యం లేని బిడ్డలుగా వారి జీవితంలో మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో లోకం పోకడ అని మాటలు చెప్తూ ఉంటాం. లోకం పోకడతో మనం పోతూ ఉంటాం. అంటే ఏమని చెప్తున్నా తెలుసా? గుంపులో గోయిందా అంటే ఇంకో మాట చెప్తున్నా, ఇంకో మాట ఏమంటే చెప్తుంది వాక్యం సెలవిస్తుందంటే, బైబిల్ తెచ్చుకోకుండా ఎవరు పట్టించుకోరు. లోకం పోకడ, నన్నెవరు పట్టించుకుంటారులే. యేసు నీ వైపు చూసినప్పుడు, మన జీవితాల్లో తొంగి చూసినప్పుడు మనం ఏ రీతిగా ప్రభుని కొనియాడుతున్నాం. మనం అనుకుంటున్నాము లోకంలో ఉండే సందడితో మనం కూడా వెళుతూ ఉన్నాం. లోకం పోకడతో మనం వెళ్లకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానము కలిగి ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి జీవితంలో అరణ్య ప్రాంతంతో మనం తిరిగేవారు. వారికి రెండు తెలుసు, గొర్రెలను తీసుకొని వెళ్ళి మేపి వారు అరణ్యంలో తిరుగాడుచు మంచి మేతను, మంచి నీటిని తాపే గొర్రెల కాపర్లు. అందుకని దావీదు భక్తుడు సెలవిస్తాడు, ఆయన రాసిన అనేకమైన కీర్తనలు, అడవిలో చెట్టు కింద కూర్చొని రాసిన కీర్తనలు, దేవుడు వారికి ఆయనకు ప్రత్యక్షమైన మాటలు. అజ్ఞానుల వలె దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభుని జీవించాలా, దేవుడిచ్చే జ్ఞానం కలిగి జీవించాలా. యాకోబులు సెలవిచ్చాడు, లోక జ్ఞానం కాక దేవుని జ్ఞానం వెతికే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి జ్ఞానం కలిగి మసలు కొందాము. మనలో జ్ఞానము కావాలని కోరుకుంటే ప్రభు మనకిచ్చే దేవుడు. ఒకవేళ జ్ఞానం అని మనకు అనుకుంటే, గొర్రెల కాపర్లకు ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా? వారికి జ్ఞానం లేని వెర్రివారు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి వాక్యం సెలవిస్తున్నది, దేవుడు కోరుకున్న బిడ్డలు అజ్ఞానులు, దేవుడు కోరుకున్న బిడ్డలు బలహీనులు. ఏ యోగ్యత లేని బిడ్డలు దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుకుంటుంటే నాకు జ్ఞానం ఉంది, నాకు బీడీలు డీడీలు ఎండీలు ఉన్నాయి అని కోరుకుంటే ప్రభు మనల్ని కోరుకోడండి. మనిషి దేవుడు హృదయం చూచే దేవుడు. మనిషి పైరూపం లక్ష్య పెట్టను, కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టను. దేవుని యందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలంగా దేవుడు వారికి చెప్పిన మాటలు, వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురపరిచరి. మన జీవితాల్లో అలాగుంటే ఎంత బాగుండు. మన జీవితంలో 100 పర్ఫ్యూమ్లు కొట్టుకున్నా దేవుని ప్రత్యక్షత ఉండనే ఉండదు. ఎన్నిసార్లు బైబిల్ చదివినా కూడా కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షత రానే రాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిర్మలమైన మనస్సు కలిగి ప్రభు సన్నిధానంలో మోకాలని ప్రార్థించినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దానియేలుతో దేవుడు మాట్లాడిన దేవుడు, సంసోనుతో దేవుడు మాట్లాడిన దేవుడు, దావీదుతో దేవుడు ముచ్చడించిన దేవుడు నీతో నాతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. గమనించండి, 3వ క్వాలిటీస్ ఆఫ్ గొర్రెల కాపర్లు, వారు అనాగరికులు. ఈ మాట ఎందుకు తెలియపరుస్తుందంటే, వారు పట్టణంలో నివసించేవారు కాదు, పల్లెల్లో దూరంగా అరణ్య ప్రాంతంలో వెలుగు లేని చీకట్లో వెళ్ళే గొర్రెల కాపర్లు. నాగరికత పెరిగిపోయింది. ఇంకా మీకు తెలుసా, నాగరికత పెరిగిపోయినప్పుడు మనము నాగరికతకు తగ్గట్టుగా వెళ్తున్నాం అనుకుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడి నాగరికత వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుడి పిలుపులు వేరు. గమనించండి, ఈ ఉదయకాలము వారు నాగరికత తెలియని బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని కొరకు వారు తమను తాము తిరస్కరించుకొని పట్టణంలో నివసించకుండా, పల్లె ప్రాంతంలో నివసించకుండా దూరంగా గొర్రెలతో సహవాసం చేయి గొర్రెల కాపర్లు. ఉదయకాలము వారికే ఎందుకు దేవుడు ప్రకటించాడు, వారికే దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే వారి జీవితంలో అనాగరికులుగా ఉన్నారు, అజ్ఞానులు, వెరివారైన గొర్రెల కాపర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, వారు పిజ్జాలు అంటే తెలియదు, బిర్యానీలు అంటే అస్సలు తెలియని బిడ్డలుగా ఉన్న గొర్రెల కాపర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
మనం అనుకుంటున్నాము దేవుడు మనతో మాట్లాడతాడని, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన కల్చర్ పెరిగిపోయింది, మన టెక్నాలజీ పెరిగిపోయింది. వీఆర్ ఆల్ ఇంటూ హైటెక్ టెక్నాలజీ. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను లేని బిడలుగా, దేవుని ప్రత్యక్షతను తెలియబడిన కుటుంబాలుగా జీవిస్తుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన ఆలోచనల విధానంలో మార్పు నొందాలా. మన జీవన విధానంలో ప్రభువుతో అంటిపెట్టుకొని జీవించినప్పుడు, మన పరిస్థితులు మార్చుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, we will be అటాచ్డ్ టు హిస్ సర్వీసెస్. ఆయన సేవల్లో మనం ముందు కొనసాగబడతాం. గమనించండి, నాగరికత పెరిగే కొలది మన హృదయాలతో ఆరాధించకుండా పెదవులతో మాత్రమే స్తుతిస్తుంటే మరొకసారి దేవుని సెలవిస్తూ ఉంది, రకరకాల మ్యూజికల్తో ప్రభుని ఆరాధిస్తుంటే వాక్యం సెలవిస్తూ ఉంది, హీ లైక్స్ టు హ్యావ్ రెగ్యులర్ సూత్ మ్యూజిక్. దేవుని ఆరాధనలో మనం ఏ రీతిగా పాటలు పాడుతున్నాం, ఏ రీతిగా ప్రభుని స్తుతిస్తున్నాం, ఏ రీతిగా ప్రభుని కొనియాడుతున్నాం. 10 కోట్లు వేసుకునేంత మాత్రాన దేవుని సన్నిధానం నాకు కూడా రాదండి. మంచి హృదయం కలిగి దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రభువా నన్ను కనికరించు అని ప్రార్థించినప్పుడు మరి ఆయన కనికరపడినట్లు, దయాప్రాప్తురాలు ఇదిగో శుభమని చెప్పినట్లు దేవుడు నీతో ప్రత్యక్షమవుతాడు. గమనించండి, ఉదయకాలము ఇలాంటి ఆరాధనలు మనం కలిగి జీవిస్తున్నామా? ఇలాంటి ఆరాధనలతో మనం ముందుకెళ్తుంటే దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి కావాల్సింది మార్పు చెందిన హృదయం, దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం కలిగిన హృదయం, దేవునికి కావాల్సింది ఆయన కొనియాడే బిడ్డలుగా ఉండి దేవుని కొరకు తను తాను తగ్గించుకొని ప్రభుని హెచ్చించేవాడు. బాప్తిస్మమిచ్చే యోహాను సెలవిచ్చినట్లు ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసింది అని మాటలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఉన్నాయండి మనకు చెప్పండి? హౌ మెనీ ఆల్ఫాబెట్స్ అదే? 24, 26. చాలామంది ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు. అన్ని ఆల్ఫాబెట్స్లో ఒకటి మాత్రం ఎప్పుడు కిందికి రాదు, ఐ. మన జీవితాల్లో నేను 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 అనుకుంటుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు ప్రభు సన్నిధానంలో పడివేసుకున్నప్పుడు దేర్ ఇస్ అ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ గుణం కలిగిన గొర్రెల కాపర్లు అందరిలో హీనంగా మనం చూసే గొర్రెల కాపర్లు అందరి రకంలో వారు హీనంగా బ్రతికేవారు. మన జీవితంలో హీన స్థితిలో ఉన్న మన జీవితాలను, దరిద్రంగా ఉన్న మన జీవితాలను ప్రభు లేవనెత్తాడు. నిన్ను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడైన వాక్యంలో సెలవిచ్చే మాటలు, నిన్ను హెచ్చించుటకు ఆయన శాపగ్రస్తుడిగా ఈ లోకంలో అవతరించాడు. శాపగ్రస్తమైన ఆ పట్టణంలో దేవుడు దీవించుటకు ఇష్టపడ్డాడు. నిన్ను హెచ్చించుటకు ప్రభు కొనియాడుతున్నాడు. మన జీవితంలో ఎన్నిసార్లు ప్రభువుకు దగ్గరగా అవటకు ఇష్టపడుతున్నాం. దీన దశలో ప్రభువా నన్ను రక్షించు అని ప్రభువు కొనియాడే బిడ్డలుగా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. ఇంకొక క్వాలిటీస్లో వారి గొర్రెల కాపల చేతిలో ఏ ఆయుధము లేదు. ఒకవేళ క్రైస్తవులు మన సువార్త పరిచారకులుగా మేము వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మా బస్సును ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు వెంటనే వెనక నుంచి నాన్న ఒక కట్టె తీసుకో, లేకుంటే వారు భయపడిస్తారేమో, ముందే ఏదన్నా మనం భయపడిద్దామనే ఆలోచనల విధానంలో వెళ్లకుండా మేము వెళ్తున్నాం. ఎందుకంటే మేము కూడా గొర్రెల కాపర్లాగానే వెళ్తున్నాం. వారి చేతిలో ఏ ఆయుధం లేదు. వారి చేతిలో ఏ ఆయుధం, వారికి ఉండే ఒకటే ఆయుధము, ఒక కర్ర. అది కూడా దుడ్డు కర్రలాగా ఉంటుంది. ఈ దుడ్డు కర్ర, అందుకని మాట కీర్తనలో 23 దావీదు కీర్తనలో, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హీ ఈజ్ అవర్ గ్రేట్ షెపర్డ్ అని మాట సెలవిస్తున్నాడు. ఆయనే గొర్రెల కాపరి. యేసు ప్రభువు వారు తనకిచ్చిన ఒక అట్రిబ్యూట్స్లో ఆయన గొర్రెల కాపరి, ప్రధాన కాపరి. ఆ గొర్రెల కాపరిలాగా మనం ఉంటున్నామా? అందుకనే దేవుడు గొర్రెల కాపర్లకు మొదట ప్రత్యక్షమయ్యాడు. వారు తెలిసిన ఒకటే ఒక ఆయుధము, గొర్రెలకు మేత వేయడము, గొర్రెలను కాపాడడం. మన జీవితంలో ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతమందిని మనం హెచ్చిస్తున్నాము. దేవా బిడ్డను కాపాడు, వారి కుటుంబము హీన దశలో వెళ్తుంది ప్రభువా. ఇది నిజమైన ప్రార్థన. మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయి? మన ప్రార్థనలో దేవా నాకు ఒకటే కోటు ఉంది, ఈ క్రిస్మస్ కల్లా 3 కోట్లు తెచ్చేయి. దేవా నాకు ఒకటే కారు ఉంది, బ్లూ కలర్ కారు, నాకు 4 కార్లు తెచ్చేయి. దేవా మా పక్కింట్లో 3 అంతస్తుల డూప్లెక్స్ హౌస్ కట్టాడు. సుధీర్ గారింటికి వెళ్ళినప్పుడు మొన్ననే 5 బెడ్రూమ్ల ఇల్లు కట్టాడు ప్రభు, నాకు 6 బెడ్రూమ్ ఇల్లు తెచ్చేయి. మన ప్రార్థనలు ఆ రీతిగా ఉండొద్దండి. దేవుడు మన నుంచి కోరుకునేది చక్కని ప్రార్థన. హీనంగా మనల్ని తగ్గించుకొని
తగ్గించుకునే ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట నేను చెప్పిస్తాను. మొదటిది ఇంకొకటి, వారు తగ్గింపు గుణం కలిగిన బిడ్డలు. వారి జీవితంలో వారు అనాగరికులు, వారు అజ్ఞానులు, వారు బలహీనులు, వారి చేతిలో ఏ ఆయుధం లేదు. వారు తగ్గింపు గుణం కలిగి ప్రభు వద్ద తమను తాము పడవేసుకున్న బిడ్డలు. గమనించండి, చదవన్న వాక్యంలో 2 లూకాసు వార్త 2వ అధ్యాయంలోని మాట, రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అక్కడ రాయబడలేదు వారు వెంటనే ఒక ఆయుధం తీసుకొని, ఒక రాయిని తీసుకొని దూత మీద విసిరి అని ఎక్కడ రాయబడలే. వారు తగ్గించుకొని తమను తాము పడవేసుకొని, వారు తెగింపులకు హద్దు లేదు కానీ తగ్గించుకున్నారు. వారికి తెలుసు ఆ ఎదుట ఉన్న దేవదూత చెప్పే మాటలు. గొర్రెలు విలువైన గొర్రెల కాపర్లు ప్రభు కొరకు పరిచర్య చేశారు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడనే వార్తను వారు విని చూచి వారు మోకరించి ప్రచురపరిచిరి. ఇది వాగ్దానపూరితమైన సత్యం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందా? గొర్రెల కాపురలాగా మన జీవితంలో జీవిస్తున్నామా? మన జీవితంలో గొర్రెల కాపురలు ఒకవేళ వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? బాబు, హాల్లో మంచి పర్ఫ్యూమ్ కొట్టినాము, లోపల రావద్దు, నువ్వు వస్తే ఆ పర్ఫ్యూమ్ పాడైపోతుంది, గేట్ దగ్గరనే ఉండి బాబు ఆ నుంచి అట్నే వెళ్ళిపో. అంతేనా మనం చెప్పేది? ఒకవేళ మన ఇంటికి గొర్రెల కాపురలు వస్తే మనం ఏమైనా ఆహ్వానిస్తాం? బాబు లోపల మా 3 బెడ్రూమ్ హౌస్లో ఏ బెడ్రూమ్ అయినా నువ్వు ఉపయోగించంటమ్మా, లేదంటే ఆ గేట్ దగ్గరనే ఉండి అట్టే వెళ్ళిపో. గొర్రెల కాపురలకు ఇచ్చే ప్రాధాన్యత. దేవుడు గొర్రెల కాపులను ఎంచుకున్నాడు. ఎందుకంటే వారు హీనంగా, దీనులుగా, దరిద్రులుగా, దేవునికి పట్టణానికి దూరంగా జీవించే ఆ దరిద్రులని అనారోగ్యులైన గొర్రెల కాపులను దేవుడు ఎంచుకున్నాడు. మనం అనుకుంటున్నామా ఇంతవరకు నేను చెప్పే మాటలు మీకు బాగున్నాయి అనుకుంటే నేను జ్ఞాపకం చేస్తున్నా, మన స్థితి కూడా అలాంటి స్థితి. మన జీవితం ఊరి వెలుపల స్థితి. మన జీవితంలో క్రైస్తత్వం లేని స్థితి. యేసుక్రీస్తుని మనం పూజిస్తున్నాం అనుకుంటే, పెదవులతో ఆరాధించే మన స్థితిలో ఉంటే మన హృదయం దూరంగా ఉంది. మన జీవితంలో ఇంతకుముందు నేను చెప్పాను, మనకు ₹1,00,000 జీతం వస్తుంటే దాచిపెట్టి పాల బిల్లు, రెంట్ బిల్లు, వానికి అచ్చున్నట్టు బిల్లు, ఇంకొక ఈఎంఐ, ఆ ఈఎంఐ అన్ని తీసివేసుకొని, ప్రభువా నా చేతిలో ₹25,000 ఉంది కాబట్టి ఈ టైత్ ఇదిగో ₹2,500 వేస్తున్నా. దేవునితో మనం మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉన్నాయి? అనాగరికులైన గొర్రెల కాపర్లు, అజ్ఞానులైన గొర్రెల కాపర్లు దేవుని కొరకు సమస్తాన్ని వదిలివేసి, వారు గొర్రెలను వదిలివేసి మరియమ్మను చూచుటకు వెళ్ళారు. వారు గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళి ప్రభుకు అర్పణగా అర్పించరి. గమనించండి, వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. వారి జీవితంలో అనాగరికులైన గొర్రెల కాపర్లు ప్రభును స్తుతించరి. మన జీవితాల్లో అట్టి పరిస్థితులుగా ఉంటే దేవునికి స్తోత్రం. ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తుంటే దేవుని నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఏ అర్థము లేని గొర్రెల కాపర్లు, ఏ యోగ్యత లేని గొర్రెల కాపర్లు, ఏ గుర్తింపు లేని గొర్రెల కాపర్లు, ఎవరు వారి మీద ప్యాంపులెట్ అయిన గొర్రెల కాపర్లు, ఎవరు వారిని గురించి హెచ్చింపు లేని గొర్రెల కాపర్లు యేసుక్రీస్తును ప్రకటించరి. దేవునికి స్తోత్రం. వారు చేసిన ప్రకటన వాక్యం ఇది నిజమైన క్రిస్మస్. వారు దీనస్థితిలో నుంచి ప్రభును ప్రకటించారు. మన జీవితంలో మనకున్న స్థలములో మనం ఏం చేస్తున్నాం? నీ ఉన్న స్థలములో నువ్వు ప్రభుని ప్రకటిస్తున్నావా? నీకున్న ఆ ఏరియాలో, ఆ మొహల్లాలో నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఇదిగో మా పక్కింట్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, వాడు ఉల్లిగడ్డ పొట్టు కూడా మా ఇంటి మీద వేస్తాడు, ఎప్పుడు మా ఇంటి వైపే కసు కొడుతుంటాడు అనే మాటలు చెప్తున్నారా? లేదా మన మీద మంచి క్రైస్తవులండి, ఎల్లప్పుడూ స్తుతిగానాలు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాయి అని మాటలు చెప్తున్నారా? మన పక్కింట్లో నేను వెళ్ళిన ఒక ఇంటికి వారు అంటున్నారు, పాస్టర్ గారు ఆ ఎదురింట్లో క్రైస్తవులు ఉన్నారు, ఎప్పుడు చూసినా కొట్లాడుతుంటారు పాస్టర్ గారు, వారిని చూసి మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. మనల్ని గురించి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే మనం ప్రశ్నించుకుందాం, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్? సంఘంలో పెద్ద బైబిల్ పట్టుకొని జీవించి పెద్ద కారులో దిగి ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకునే స్థితిలో ఉంటే గమనించుకుందాం, సరి చేసుకునే స్థితిలో మనం ఉందాం. చాలా సంవత్సరాల నుండి యేసుని మేము వింటున్నామండి, చాలా సంవత్సరాలుగా క్రిస్మస్ చేస్తున్నామండి. పాస్టర్ గారు మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము క్రిస్మస్ జరుపుకుంటూ వస్తున్నాము అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గొర్రెల కాపురులు వెళ్ళి వారు విని ప్రకటించరి, వారు విని ప్రభువును కొనియాడరి, వారు విని ప్రభువును చేర్చుకున్నారు. మన జీవితంలో
ప్రభును విశ్వసిస్తున్నామా? గొర్రెల కాపురులాగా మన ప్రభును ఆరాధిస్తున్నామా? గొర్రెల కాపురులాగా మన ప్రభును వెంబడిస్తున్నామా? గొర్రెల కాపురులాగా మనం తగ్గించుకొని ప్రభు వైపు చూచి మనం సువార్త పనిలో ముందుకెళ్తున్నామా? డాక్టర్ థామస్ గారు ప్రతిసారి మన పదునాం సార్ ఇరువురు కలిసి సువార్త సేవకు పాస్టర్ ఎంతమంది వస్తున్నారు సార్ అంటే, పాస్టర్ గారు నేను 40 కాల్స్ చేశాను, 3 వచ్చారు. సువార్త పనిలో మనం ముందుకెళ్తున్నామా? ఎన్నిసార్లు మనం పిలుపుని ఇస్తున్నప్పుడు సువార్త పనిలో మనం ముందుకు వస్తున్నాం. ఎన్నో వినొచ్చు కానీ రక్షకుడు నేడు పుట్టినాడని సువార్తను మనం తెలియపరిచే బిడ్డలుగా మనం ఉంటున్నామా? అలాగుంటే దేవుని స్తోత్రం. ఆదివారం కదా మరి ఆలయంలో ఉంటాము అని మీరు అనుకుంటుంటే సోమవారం నుంచి మన జీవితం ఏమై ఉంటుంది? సోమవారం నుంచి మనల్ని ఎవరు మనం ప్రశ్నించినప్పుడు మన జీవితంలో చక్కని జీవితం ఉంటుందా? దేవునికి అసహ్యమైన జీవితం మనం జీవిస్తున్నామా? గమనించుకుందాం. కాబట్టి వారు ఏమంటున్నా తెలుసా? ఆదివారం కదా మేము ఆలయంలో ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు వస్తామంటే మనం చెప్పే మాటలు. ఆదివారం కదా అని సమయానికి రావాలి కదా అని తెలిసి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నేను రాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు పాల్గొంటా, నన్ను ఎవరు ప్రశ్నిస్తారు? కమ్యూనియన్ టైం కల్లా వచ్చి మనము దేవుని ప్రార్థన చేసుకొని దేవా క్షమించు, నెక్స్ట్ వీక్ నుంచి మొదట వస్తా అని చెప్పి మాటలు మనం మాట్లాడుతుంటే జ్ఞాపకం ఉంచుకోండి. గొర్రెల కాపర్లు జ్ఞాపకం చేస్తున్నారు ఈ ఉదయకాలము. గొర్రెల కాపర్లు దేవునికి దూరంగా జీవిస్తూ గుర్తింపు లేని గొర్రెల కాపర్లు, ఘనత లేని గొర్రెల కాపర్లు, ఏమాత్రం తెలివి లేని పాండిత్యం లేని గొర్రెల కాపర్లు ప్రభువును ప్రకటించరి. ఇంకా జ్ఞాపకం చేసుకోండి, వారు మొట్టమొదట ప్రభు వాక్యం తెలియపరిచారు. దే ఆర్ ద ఫస్ట్ మిషనరీస్ టు గో అండ్ ప్రీచ్ ద వర్డ్. కాబట్టి మొట్టమొదటి క్రైస్తవులుగా, మొట్టమొదటి మిషనరీలుగా గొర్రెల కాపర్లు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలము దూతలకు ఈ వార్త తెలియపరిచినప్పటికీ వారు ధైర్యం నుండి, వారికి తెలివి వచ్చింది, వారు విరివిగా ధైర్యం కలిగి దేవుని ప్రకటించారు. ఇదే కాలము మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఈ ట్రీ ఇక్కడ ఉంచి ప్రభుని ప్రకటించే బిడ్డలుగా ఉండి క్వైర్ వారు పాట పాడుతున్నప్పుడు వారితో కలిసి పాడి ఎన్నోసార్లు మనం మంచి బిర్యానీని తిని కూడా ప్రభు వాక్యాన్ని ప్రకటించిన క్రైస్తవులుగా ఉంటే వారికి మరొకసారి దేవుని వాక్యం ఇదే కాలం తెలియపరచబడుతూ ఉంది. కొద్దిమంది నేనను, కనీసం ఒక్కరినైనాను నేను చనిపోయే లోపల దేవుని కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానని వాగ్దానం చేసుకొని మనం ముందుకెళ్దాం. నేను కాదు కదా ఇండియన్ ఎవాంజలికల్ మిషన్, నేను కాదు కదా యూత్ ఫర్ క్రైస్ట్, నేను కాదు కదా FMPB, నేను కాదు కదా వారు ఆ సంఘాలు ప్రకటిస్తున్నారు, నేను కాదు కదా పాస్టర్లను అనుకుంటుంటే ఉదయకాలము నిన్ను ప్రశ్నించినప్పుడు, దేవుని సముఖంలో నువ్వు నిలబడినప్పుడు, ఆ జీవపు గ్రంథంలో నీ పేరు ఉందా లేదా అని ప్రశ్నించుకుంటూ ఉదయకాలం మనం ప్రశ్నించుకుంటూ మనము యేసుక్రీస్తు యొక్క నన్ను వెతుకుటకు ఆయన ప్రధాన కాపరిగా ఈ లోకంలోకి అవతరించడాన్ని వాగ్దానపూరితం మాటలు కలిగి మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువు లేని స్టార్, యేసుక్రీస్తు ప్రభు లేని నీ యొక్క ఆడంబరాలు, యేసుక్రీస్తు ప్రభు లేని నీ యొక్క బంగారం, యేసుక్రీస్తు ప్రభు లేని నీ యొక్క స్టార్, నీ యొక్క డెకరేషన్స్, నీ ట్రీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువును ప్రకటించిన బిడ్డలుగా ఉంటే మనం హెచ్చరించుకుంటూ ప్రభువును ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం మా తండ్రి. ఉదయకాలం మరొకసారి ప్రభా, ఏ యోగ్యత లేని, ఏ పాండిత్యం లేని మా ప్రభువ, ఏ జ్ఞానం లేని మా ప్రభువ, అజ్ఞానులుగా ఉండే గొర్రెల కాపులను మీరు ఏర్పాటు చేసుకొని ప్రభు వార్తను తెలియపరచటకు మా తండ్రి నీవు మొట్టమొదటి ప్రభు మిషనరీస్గా వారిని ఏర్పాటు చేసుకొని అనేకులకు సువార్త ప్రకటించుటకు వారిని పిలుచుకున్న గొప్ప తండ్రి నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఆ రీతిగా మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటే మా తండ్రి, మా దినములు సమీపించకొలది తండ్రి, మా దినములు లెక్కించబడిన జీవగ్రంథంలో రాయించిన గొప్ప దేవ మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ మేమును మా ప్రభువ ఇక మీదట సువార్తను ప్రకటించుటకు అనేకులు మా ప్రభువ కనీసం ఒక్క ఆత్మను ఎదుకు తీసుకొని చెబుడలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వించడం ప్రార్థన చేస్తూ తన జీవం గల సంఘంలో మరొకసారి మమ్మల్ని మేము పడవేసుకొని మా ప్రభువ మా సమయమును మా ఆధిక్యతను అన్ని పక్కన పెట్టి మా ప్రభువ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సులువ సువార్తను అనేకులకు తెలియపరచినట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వించమని అభిషేకించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.